నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వచ్చే ఎన్నికల్లో గెలిచి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తా. విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విజన్ విశాఖ సమగ్ర ప్రణాళికను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తెల్లరాయి అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపుతాం. గూడూరులో మీడియాతో మాట్లాడుతూ అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించిన తహసీల్దార్ కరుణకుమార్. నియోజకవర్గంలో 4 ఏళ్లుగా అభివృద్ధి ఏది? రాపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని విమర్శించిన వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. వైభవంగా ముత్యాలమ్మకు పల్లకి సేవ, ఊంజల సేవ. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలు పాల్గొని ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తానని, విశాఖ నుండి ప్రమాణ స్వీకారం చేస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన డెవలప్మెంట్ డైలాగ్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. విశాఖను ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రగతి కేంద్రాల్లో చేయి కలిపి తూర్పు తీరంలో మెగా సిటీగా అభివృద్ధి చేసేందుకు విజన్ విశాఖ అనే సమగ్ర ప్రణాళికను ఆవిష్కరించారు. విశాఖపట్నంలో జరిగిన డెవలప్మెంట్ డైలాగ్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రాబోయే 10 ఏళ్లలో విశాఖను ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రగతి కేంద్రాల్లో చేయి కలిపి తూర్పు తీరంలో మెగా సిటీ అభివృద్ధి చేసేందుకు విజన్ సమగ్ర ప్రణాళికను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే 10 ఏళ్లలో 1,05,000 కోట్ల పెట్టుబడులను విశాఖ వేదికగా ప్రతిపాదించామన్నారు. ఉద్యమ నివాసయోగ్యమైన నగరాల్లో విశాఖ ఒకటని తెలిపారు. అమరావతితో పోలిస్తే విశాఖను రాజధానిగా చేయడానికి సహజమైన భౌగోళిక వెసులుబాటు ఉందన్నారు. మళ్లీ గెలిచి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తానని, ఇక్కడ నుండే పాలన సాగిస్తానని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివరించారు. Vizag would have to develop. I'm assuring you, we have court cases going on, we have too many people trying to oppose everything. But I'm assuring you, post-election, my stay would be in Vizag. In fact, my swearing in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. And now, గూడూరు మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తెల్లరాయి అక్రమంగా తరలిపోతోంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు భూముల నుండి అక్రమార్కులు యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. ఈ నేపథ్యంలో గూడూరు మండల తహసీల్దార్ కరుణకుమార్ మీడియాతో మాట్లాడారు. ఎక్కడైనా అక్రమ తవ్వకాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ ప్రైవేటు భూముల్లో తవ్వకాలు జరుగుతుంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన వివరించారు. మండలంలో ఈ అక్రమ మైనింగ్ జరుగుతుందని వచ్చిన అభియోగాల మేరకు సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారులు కూడా అందరినీ అలర్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఒక టీమ్స్ లాగా ఫామ్ చేసేసి పగలు వెరిఫై చేయించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా నేను జాయిన్ అయిన ఈ 20 days లో మేము ఒక ప్రొక్లైన్ కూడా సీజ్ చేసి ఆ యొక్క ల్యాండ్ ని పరిశీలించి దాని మీద చర్యలు తీసుకునవలసిందిగా మైనింగ్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేయడం జరిగింది. వాళ్ళు అవన్నీ పరిశీలించి వారికి ఫైన్ ఇంపోజ్ చేసేసి వారికి పెనాల్టీ విధించి ఆ పెనాల్టీని కూడా గవర్నమెంట్ కట్టించడం జరిగింది. అదేవిధంగా వివిధ గ్రామాల్లో జరుగుతున్న అక్రమ మైనింగ్ అనేవి విఆర్ఓస్ వాళ్ళన్నింటినీ అలర్ట్ చేసేసి ఆ యొక్క సమాచారాన్ని తెలియజేయవలసిందిగా గ్రామ రెవెన్యూ అధికారిని, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ని ఆదేశించడమైంది. దీనికి సంబంధించిన ఏమైనా వివరాలు ఉన్నట్లయితే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే పగలు అనేది మా వాళ్ళందరూ కూడా అలర్ట్ గా ఉంటారు. అదేవిధంగా రాత్రి సమయంలో అయితే సంబంధిత మైనింగ్ శాఖ వారికి ప్లస్ పోలీస్ రక్షణ శాఖ ప్లస్ రెవెన్యూ శాఖ వారి సమన్వయంతో ఇక్కడ ఉన్నటువంటి అక్రమ మైనింగ్ అన్నిటి కూడా మేము కఠిన శిక్షలు తీసుకుంటామని మీకు తెలియజేస్తున్నా. కాబట్టి సమాచారం ఏమైనా ఉన్నట్లయితే మా సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి కానీ లేదా పోలీస్ శాఖ వారికి కానీ లేదా నాకు కానీ తెలియజేసినట్లయితే దానిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. దానికి సంబంధించిన సమాచారం ఏదైనా విఆర్ఓస్ ఏదైనా స్పందించకపోతే సంబంధిత ఆధారాలతో మీరు కనుక మాకు పలానా ఏరియా లేదా పలానా వారు అని మీరు కనుక పూర్వకంగా కానీ లేదా సమాచారాన్ని కానీ తెలియజేసినట్లయితే
రక్షణ శాఖ వారి సహాయంతో కఠిన చర్యలు తీసుకుని ఆ వెహికల్స్ అన్ని సీజ్ చేసేసి వారిపై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటామని తెలియజేస్తుంది. ఈ అక్రమ మైనింగ్ విషయమై ఈ తెల్ల క్వార్జ్ రాయిని అనేక అసాంఘిక శక్తుల ద్వారా ఈ యొక్క క్వారీని నిర్వహిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. అయినప్పటికీ కూడా వారందరిపై ఉక్కుపాదం మోపి వారిపై చట్ట ప్రకారం శిక్షలు తీసుకొని వారి మీద కేసులు బనాయించేసి వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని ఉన్నతాధికారులు కూడా నివేదిక అందజేస్తాము. అదేవిధంగా వారు రవాణా చేయుచున్న వెహికల్స్ ని ప్రొక్లైర్స్ ని అన్నిటి కూడా సీజ్ చేయబడుతుంది. గవర్నమెంట్ వారు కూడా అవి స్వాధీనం చేసుకుంటాము. అవి కూడా ఫైన్లు ఇవన్నీ లేకుండా కోర్టుకు పెట్టి కోర్టు ద్వారా వారందరినీ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇటువంటి వారిపై మీకు ఏమైనా సమాచారం ఉన్నట్లయితే ఆ యొక్క వివరాలను మా గ్రామ రెవెన్యూ అధికారి కానీ లేదా స్వయంగా నాకు కానీ తెలియజేసినట్లయితే ఆ యొక్క అక్రమ మైనింగ్ చేయుచున్న వారిపై చట్ట ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాము. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలతో వెంకటగిరి నియోజకవర్గంలో 4 ఏళ్లుగా ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అభివృద్ధికి ఆటంకంగా మారారని వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి విమర్శించారు. రాపూర్లోని తెలుగుగంగ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనంకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేశారన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టేశారని, కేవలం కమిషన్ల కోసమే ఆనం రామనారాయణ రెడ్డి పనిచేశారని ఆయన ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో నాయకులు పాపకన దయాకర్ రెడ్డి, దందోల్ నారాయణ రెడ్డి, పెంచిల్ రెడ్డి, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు తిరిగిన 1500 ఇళ్ల గర్భలు గాని, ఆపూర్ పాత టౌన్ గాని నిజంగా అనిపిస్తుంది ఈ ప్రజలు మనం నమ్మి ఓటేసి గెలిపించి శాసనసభకు పంపించినప్పుడు మన బాధ్యతగా తీసుకొని అభివృద్ధి చేయాలి అని ఎవరికైనా అనిపించాలి. నిన్న ఈ రోజు తిరుగుతున్నప్పుడు నా దృష్టికి వచ్చిన సమస్య దగ్గర అందరిది ఒకటే, లైవ్ గా చూడటం కూడా జరిగింది. ఆ మురికాలంలోనే మంచినీళ్లు సరఫరా చేసే పైప్ కూడా కలిసిపోవటం, రోడ్లు ప్రధాన సమస్యలు ఈ 3 అనుకుంటే ఎక్కడా నేను, ఎందుకంటే రోడ్లు, డ్రైన్లు, పట్టులు అడగటం సర్వసాధారణం. కానీ ఇంత ఘోరంగా నేను ఎక్కడ, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వమే కదా ఉండింది, మీరే కదా అంటే మొన్నటి వరకు ఉన్న ఎమ్మెల్యే గారు ఈ వరకు కూడా రాపూర్ హెడ్ క్వార్టర్స్ గా అసెంబ్లీ నియోజకవర్గం ఉంది. అప్పుడు హెడ్ క్వార్టర్స్ ఆనం రామనారాయణ రెడ్డి గారు అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే, మొదట్లో మంత్రి అయింది ఇక్కడేనా, అప్పుడు ఎమ్మెల్యే అయినప్పుడే మంత్రి అయింది, మంత్రిగా చేశారు, ఎమ్మెల్యే ఎవరు గారు. తర్వాత కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత 2004లో ఎమ్మెల్యే అయితే 2006-9 దాకా మళ్ళా మంత్రిగా ఉంది. తర్వాత ఆత్మకూరు పోయారు, అక్కడ మంత్రిగా చేశారు. రాపూర్ వరకు నేను తీసుకుంటే ఇక్కడ ప్రజలు ఎమ్మెల్యేగా ఎన్నుకొని తద్వారా మంత్రి పదవి కూడా పొందిన తర్వాత ఏం చేశారయ్యా అంటే ఆ పాత రోడ్లు, ఆ పాత బిల్డింగ్లే, ఇక్కడ అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏ కోసైనా లేదు. నిజమే, రోజులు గడిచే కొద్దీ సంపాదన పెరుగుతుంది, పార్టీల దగ్గర కొత్తలు కడతారు, ప్లానింగ్ అనేది ఉండదు. ప్లానింగ్ లో పంచాయతీ అది ఎవరి చేతిలో ఉంది, మీరు గర్వంగా చెప్పుకునే మీ చెన్ను మండల పెత్తనం మాదే అనేది నిజంగా సోచిని తెలుగుదేశం నాయకులు అడుగుతారు. ఈ 5 ఏళ్ల పాలనలో ఏం జరిగింది, అభివృద్ధి ఎక్కడ జరిగింది? 4 ఏళ్లు కూర్చొని ఎమ్మెల్యేగా అభివృద్ధికి ఆటంకం కలిగించిన ఆయన ఆనం రామనారాయణ రెడ్డి. అభివృద్ధి జరగలేదని మేము కూడా ఒప్పుకున్నాం, అభివృద్ధికి ఆటంకం కలిగించాడు, జరిగే పనులు ఆపాడు. 3వ నెలలో ముఖ్యమంత్రి దగ్గరికి విషయం తీసుకుపోయారు, పక్కన పెట్టారంట. అందుకని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. 40 సంవత్సరాలు అనుభవం ఉన్న, ఎన్నో పర్యాలు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసిన ఆయన ఇదేనా చెప్పేది. ఆ అనుభవంతో, ఆ సీనియారిటీతో ఎంతో మంది ఆఫీసర్లు తెలుసు, సహమంత్రులతో, ఆ రోజు ఉన్న సహమంత్రులు అనేవాళ్ళు ఈ రోజు మంత్రులుగా ఉంది. నువ్వు లేకపోయినా, నువ్వు అడిగితే కాదనేవాళ్ళు కాదు. ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి అడిగినా కాదనరు. నువ్వేదో నేను లెటర్ రాసేసాను అని వెంకటగిరి నియోజకవర్గానికి జరగాల్సిన పనులు పట్టుబట్టి తీసుకొని రావాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా నిన్ను ఓట్లు వేసిన ప్రజల కోసం చేయాల్సిన పని. అది కాకుండా ప్రభుత్వం నన్ను పట్టించుకోలేదు కాబట్టి నేను వ్యతిరేకంగా మాట్లాడాను అంటాడు. రెడ్డి గారు పక్కన పెట్టి నియోజకవర్గ సమన్వయకర్తగా నన్ను పెట్టారు. నన్ను చాలా మంది అడుగుతారు, మీరేం చేశారు బాబు? నేను సమన్వయకర్త అంటే పోయిన ఆయన కొత్త ఊరికే పోలా, అభివృద్ధికి ఆటంకమే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఠాలు తయారు చేసి తగువులు పెట్టి మరీ పోయాడు.
పోటీ విద్యతోనే ఉన్నత స్థానంకు చేరుకోవచ్చని, అప్పుడే సమాజంలో గుర్తింపు ఉంటుందని ఇన్ఛార్జ్ ఎంపీడీఓ పురుషోత్తం శివకుమార్ తెలిపారు. సైదాపురం మండలంలోని ఊట్కూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సరస్వతి పూజ మినీ యూనివర్సిటీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సైదాపురం మండలంలోని ఊట్కూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు. మొట్టమొదటి విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయులు వేణుగోపాలరావును ఆహ్వానించి ఆయన ఘనంగా సన్మానించారు. అనంతరం జనసేన మండల పార్టీ ప్రధాన కార్యదర్శి బాలమునేంద్ర, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు షఫీ హార్నల సహకారంతో 10వ తరగతి విద్యార్థులకు జామెట్రీ బాక్సులు, ఇతర విద్యా సామగ్రి అందజేశారు. ఇదే పాఠశాలలో పనిచేసే గణిత ఉపాధ్యాయులు బాగా చదువుతున్న 6 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ ఎంపీడీఓ శివకుమార్ మాట్లాడుతూ, చిన్న వయసులోనే పాఠశాలలోని విద్యార్థులకు చేయూత అందించడం అభినందనీయమన్నారు. పాఠశాల విద్యార్థులు మంచి ఉత్తీర్ణత సాధిస్తే తన వంతుగా 20,000 రూపాయల నగదు అందిస్తానని ప్రకటించారు. ఫోన్ల వైపు మక్కువ తగ్గించి విద్యలో పోటీని అలవర్చుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. 15 సంవత్సరాలు కష్టపడి ఒక మంచి స్థాయికి వెళ్ళామనుకోండి, మనం సుఖంగా ఉంటాము, మన పిల్లల్ని కూడా కోరుకున్న చదువులు చదివించేదానికి కూడా బాగుంటుంది అనమాట. ఈ కాలంలో ప్రతి ఒక్కటి కూడా డబ్బులతో ముడిపడింది. ఉన్నత విద్య చదవాలంటే ఖచ్చితంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుతుంటారు, నేను ఆ కోర్స్ చేస్తా ఈ కోర్స్ చేస్తానన్నా అని వాళ్ళు బాగా. ఇంకా మరికొందరు మాట్లాడారు. హై స్కూల్ నుంచి మా హై స్కూల్ వరకు 8 కిలోమీటర్లు. సరే, ఇక్కడ మనకు పక్కనే వీళ్ళు ఎక్కడ రాస్తున్నారు అని అడిగా. మీరు పక్కన స్కూల్ ఉంది కదా తిరుమల, వాళ్ళకి కల్చర్ సార్. సరే అటైతే పీటీ సార్ కల్చర్ ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంది పోదాం అని చెప్పి పీటీ సార్ని ఎక్కించుకొని కల్చర్ దాకా పోయా. 4.7 వచ్చింది మా గేట్ నుంచి ఆ గేట్ వరకు. వాస్తవంగా ఏ సెంటర్ అయినా ఏదైనా విద్యార్థులకి సౌకర్యం అవసరం. అందుకని ఆ సౌకర్యం కోసంగా పెద్దల సహకారంతో వైస్ ఎంపీపీ, సర్పంచి, నారాయణరావు సారు వీళ్ళందరి సహకారంతో ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసి సెంటర్ని ఇక్కడికి మార్చడం జరిగింది. కారణం ఏంటంటే దూరం ఇరువైపోతే దుమ్ము, గుంటలు, గారి పిల్లలు మంచి ఫ్రెష్ మైండ్తో పోయి పరీక్ష రాయాలి. ఇది అనుకోండి 5 కిలోమీటర్ల లోపలే ఉంది. మనం ఆటోలో తీసుకెళ్ళవచ్చు, పేరెంట్స్ బండిలో కూడా తీసుకోవచ్చు. అంతే, ఇంత రోడ్డు కూడా బాగుంది. సబ్మిట్ చేసి ఆ విధంగా 10th క్లాస్ ఇక్కడ మొదటి బ్యాచ్ పరీక్ష రాశాము. కాబట్టి అప్పుడు 100%, 100 మంది ఇక్కడ సైదాపురం సెంటర్ అయితే సైదాపురం సెంటర్ లో పర్సెంటేజ్ తగ్గిపోయినా మా స్కూల్లో పర్సెంటేజ్ బాగా వచ్చింది. అప్పుడు చెప్పడానికి మ్యాథమెటిక్స్ టీచర్ లేడు, హిందీ టీచర్ లేడు, డ్రిల్ టీచర్ లేడు. ఉన్నటువంటి మితమైనటువంటి ఒక 3 సర్టిఫికేట్లు, ఒక 3 బీఈడీలతో అన్ని డబ్బులు ఇచ్చి హిందీ టీచర్ని డబ్బులు తీసుకొచ్చి ఆ విధంగా చెప్పించి ఆ 10th క్లాసు ఇబ్బంది. కానీ నేను చాలా నచ్చాను నాకు. ఇట్లాంటి పిల్లలు రేపు ఐఏఎస్, ఐపీఎస్ రేంజ్ లో వెళ్తారని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను యూనివర్సిటీస్ లో వెళ్తుంటా పొలిటికల్ క్లాసెస్ కి, అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని మిమ్మల్ని చూసిన వారికి అనిపిస్తా ఉంది. అయితే ఆ ఉద్దేశంలోనే ఈ బ్యాగ్లు అవి. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది తిరకాల నారాయణరావు, ప్రధానోపాధ్యాయులు శర్మ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వాకాడు మండలంలోని గొల్లపాలెం గ్రామానికి చెందిన మాజీ ఏఎంసీ చైర్మన్, వైకాపా నాయకులు మనోజ్ కుమార్ రెడ్డి తండ్రి పాపారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో మాజీ మంత్రి నేదురుమల్లి రాజ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, తానంక నానాజీ తదితరులతో పాటు వాకాడు, కోట, చిట్టమూరు మండలాలకు చెందిన నాయకులు నివాసానికి చేరుకుని పార్థవ దేహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం గ్రామంలో జరిగిన అంత్యక్రియలో వారు పాల్గొన్నారు.
చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో మూల విరాట్కు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. మంగళవారం సాయంత్రం దాతల సహకారంతో నిర్వహించిన పల్లకీ సేవ, ఊంజల్ సేవలో భక్తులుగా పాల్గొని ముత్యాలమ్మను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే ఎన్నికల్లో గెలిచి విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తా. విశాఖలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని విజన్ విశాఖ సమగ్ర ప్రణాళికను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. తెల్లరాయి అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపుతాం. గూడూరులో మీడియాతో మాట్లాడుతూ అక్రమ తవ్వకాలపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించిన తహసీల్దార్ కరుణ కుమార్. నియోజకవర్గంలో 4 ఏళ్లుగా అభివృద్ధి ఏది? రాపూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డిని విమర్శించిన వైకాపా జిల్లా అధ్యక్షుడు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి. వైభవంగా ముత్యాలమ్మకు పల్లకీ సేవ, ఊంజల సేవ. చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలు పాల్గొని ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సేవా న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.